హలో అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే కోడిగుడ్డు పాలకూర అండి. అదే చూపిస్తున్నాను వీడియోలో. ఈరోజు వీడియోలో కనపడుతూ చేద్దామనేసి వీడియో అయితే చేస్తున్నా. కొంచెం ఇబ్బందిగానే ఉంది అండి. ఒక్కదాన్నే కెమెరా పెట్టి తీయడం, చేయడం అదంతా కష్టంగా ఉంది. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈరోజైతే కర్రీ వచ్చి గుడ్డు పాలకూర అండి. అది ఎట్లా చేస్తున్నానో ఏందో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి. కొంచెం ఇబ్బంది అయితే పడుతున్నాను, కానీ ట్రై అయితే చేయడంలో తప్పేం లేదు కదండి. అందుకే ట్రై చేస్తున్నాను. ఏమన్నా మీకు ఇబ్బందిగా అనిపించినట్టయితే సారీ అండి. క్లియర్గా అర్థం అవ్వట్లేదేమో అనుకుంటా. అయినా ఈ ఒక్కసారికైతే సారీ అండి. ఎందుకంటే వీడియో తీస్తూ వాయిస్ అంటే చెప్పడం అదంతా కొంచెం కష్టం అనిపించింది. నెక్స్ట్ టైంకి ట్రై చేస్తాను తప్పకుండా. ఈసారికైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి, ఏమనుకోకండి. పాలకూర పోపుని వేసుకొని ఎగ్స్ అవన్నీ కొట్టి దాంట్లో వేసిన. ఇప్పుడు అదైతే చూపిస్తున్నా చూడండి. పాలకూర మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసేసి ఏవైతే గుడ్లు ఉన్నాయో అవి కొట్టి ఒక సిమ్లో ఒక 10 నిమిషాలు ఉంచండి. అవి ఉడికిపోతాయి. తర్వాత మూత పెట్టకండి ఫస్ట్ అయితే. తర్వాత గుడ్లు అవన్నీ వేసిన తర్వాత మూత పెట్టండి. ఈ ఎల్లిపాయలు అయితే పప్పు చేసిన అండి, అది తాలింపు పెట్టడం కోసం తీస్తున్నవి. ఈరోజు 2 కర్రీస్ చేద్దామనేసి పాలకూర గుడ్డు, పాలకూర పప్పు అండి 2 చేస్తున్నాయి. ఈరోజుకైతే ఈ కర్రీ ఇదే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్